హలో ఫ్రెండ్స్, ఈ సౌండ్ వినగానే మనకు అర్థమైపోతుంది వచ్చే బండి బుల్లెట్ అని. దీని మీద కూర్చున్న వాళ్ళ స్టేటస్ పెరిగిపోయినట్టు ఫీల్ వస్తుంది. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్. 1994లో ఈ కంపెనీ బ్యాంకరప్ట్ దివాలా తీసే సిచ్యువేషన్. కానీ ఈ రోజు ఇండియాస్ మోస్ట్ ప్రాఫిటబుల్ ఆటోమోటివ్ కంపెనీగా ఎలా మారింది? కొన్నిసార్లు బుల్లెట్ విమానం నుండి యుద్ధ భూమిలోకి దూకితే, మరి కొన్నిసార్లు రాళ్ళు రప్పులున్న కొండలెక్కింది. కనిపించే ప్రతి సక్సెస్ స్టోరీ వెనుకాల కనిపించని కష్టాలు, నానా తిప్పలు చాలా ఉంటాయి. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ జర్నీ కూడా అంత ఈజీగా సాగలేదు. ఇది ఒక బ్రిటిష్ వాళ్ళ కంపెనీ. వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు చాలా సార్లు క్లోజ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చేసింది. కానీ ఈ కంపెనీ తలరాత మారింది మన ఇండియన్ ఐచర్ కంపెనీ CEO సిద్ధార్థ్ లాల్ ఈ కంపెనీ బరువు బాధ్యతల్ని తన భుజాన మోసినప్పుడు. అయితే మనం ఈ వీడియోలో ఇప్పటి వరకు రాయల్ ఎన్ఫీల్డ్ జర్నీ ఎలా ఉండింది, ఇది ఒక బ్రిటిష్ కంపెనీ అయితే మన ఇండియన్ బ్రాండ్ గా ఎలా మారింది, అసలు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి బ్యాంకర్ దివాలా తీసే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, దాన్ని సిద్ధార్థ్ లాల్ గారు ఎలా కాపాడారు, ఈ వీడియోలో మనం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుందాం. హలో గాయ్స్, వెల్కమ్ టు ది ఛానల్. నా పేరు సుమంత్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. రాయల్ ఎన్ఫీల్డ్ జననం దాదాపు 125 సంవత్సరాల ముందు ఇంగ్లాండ్ లో స్టార్ట్ అయ్యింది. 1851లో జార్జ్ టౌన్సెండ్ అనే వ్యక్తి బట్టలు కుట్టే మిషన్, సూది తయారు చేసే బిజినెస్ స్టార్ట్ చేశారు. 1852లో తన కొడుకు కూడా తన బిజినెస్ జాయిన్ అవ్వడంతో వాళ్ళు సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ని కూడా స్టార్ట్ చేశారు. కంపెనీ సరిగ్గా నడవక ఆల్బర్ట్ ఎడీ మరియు రాబర్ట్ స్మిత్ అనే ఫైనాన్సర్స్ కి కంపెనీని అమ్మేస్తారు. తీసుకున్న వాళ్ళు కంపెనీ పేరుని చేంజ్ చేశారు ఎడీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ గా. వీళ్ళకు ఆర్మ్స్ ఫ్యాక్టరీ నుంచి కాంట్రాక్ట్ వస్తుంది. గన్స్ యొక్క చిన్న చిన్న పార్ట్స్ తయారు చేసే కాంట్రాక్ట్ అది. సో అతను ద న్యూ ఎన్ఫీల్డ్ సైకిల్ లిమిటెడ్ అనే పేరుతోటి సైకిల్ బిజినెస్ ని సెపరేట్ చేసేస్తారు. మరింత ఫోకస్ పెంచేందుకు స్పెషల్ మేనేజ్మెంట్ కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యే సైకిల్స్ పేరే రాయల్ ఎన్ఫీల్డ్ సైకిల్స్. దాని తర్వాత కంపెనీ కొత్తగా ఆలోచిస్తూ, కొత్తగా ట్రై చేస్తూ 1899లో 4 వీల్స్ తోటి క్వాడ్రీ సైకిల్ ని లాంచ్ చేసింది. 1901లో వాళ్ళ రాయల్ ఎన్ఫీల్డ్ సైకిల్స్ మీద ఇంజన్ ని అమర్చి ఫస్ట్ మోటార్ బైక్ ని లాంచ్ చేశారు. అందులో మినర్వా అనే కంపెనీ ఇంజన్ ని యూజ్ చేశారు. దాని తర్వాత కంపెనీ వేరే వేరే మోడల్స్ ని లాంచ్ చేసింది. అయినా అవేవి పెద్దగా పర్ఫామ్ చేయలేదు. 1903 సంవత్సరంలో రాయల్ ఎన్ఫీల్డ్ కార్ బిజినెస్ లో కూడా ఎంటర్ అవుతుంది. అయితే చాలా సంవత్సరాల వరకు చాలా నష్టం రావడంతో 1907 సంవత్సరంలో ఆల్డేస్ అండ్ ఆనియన్స్ అనే కంపెనీ వీళ్ళ కార్ బిజినెస్ ని అమ్మేస్తారు అండ్ మోటార్ బైక్స్ ని తయారు చేయడం మీదనే పూర్తి ఫోకస్ ని పెడతారు. రాయల్ ఎన్ఫీల్డ్ కి గొప్ప విజయం ఎప్పుడు వచ్చిందంటే 1914లో వరల్డ్ వార్ I జరుగుతున్నప్పుడు. బ్రిటిష్ వార్ డిపార్ట్మెంట్ కి మోటార్ సైకిల్స్ యొక్క అవసరం ఉంది. సో వీళ్ళకు పెద్ద ఆర్డర్ ని ఇస్తారు. ఇంపీరియల్ రష్యన్ గవర్నమెంట్ కూడా వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళే మోటార్ సైకిల్స్ తీసుకునే నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత 1932లో ఈ కంపెనీ తలరాతే మారుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఐకానిక్ బైక్ అయినటువంటి బుల్లెట్ ని లాంచ్ చేస్తారు. ఆ టైంలో చాలా పవర్ఫుల్ మరియు స్టైలిష్ గా కనిపించే బైక్ ఏదైనా ఉందంటే అది కేవలం బుల్లెట్ మాత్రమే. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్. ఆ టైంలో బుల్లెట్ బైక్ బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉండే. అక్కడి నుంచెల్లే బుల్లెట్ ఫేమస్ అవడం స్టార్ట్ అయింది. సెకండ్ వరల్డ్ వార్ టైంలో బ్రిటిష్ అథారిటీ మరిన్ని బుల్లెట్స్ కావాలని పెద్ద కాంట్రాక్ట్ ని సైన్ చేస్తుంది. బుల్లెట్ బైక్స్ లను యుద్ధ భూమిలోకి చాలా ఎక్కువ సంఖ్యలో యూజ్ చేసేవారు. కొన్నిసార్లు అయితే బుల్లెట్ బైక్స్ లను విమానం నుండి డైరెక్ట్ గా యుద్ధ భూమిలోకి దింపేవారు. ఇప్పుడు కంపెనీకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ బైక్స్ కేవలం మిలిటరీ మరియు ఆర్మీ వాళ్ళే యూజ్ చేసేవాళ్ళు. నార్మల్ పీపుల్ దీన్ని యూజ్ చేసేవారు కాదు. అండ్ బుల్లెట్ గురించి వాళ్ళకు వేరే పర్స్పెక్షన్ ఉండేది. బుల్లెట్స్ లాంటి హెవీ బైక్స్ కేవలం యుద్ధ భూమిలో మరియు లాంగ్ టూర్స్ కి మాత్రమే పనికి వస్తుంది. మనం నార్మల్ గా యూజ్ చేసే డైలీ యూజెస్ కోసం ఇది పనికి రాదు. అందుకని యుద్ధం తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ పడిపోయింది. హలో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్ ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు, ఇంకా భారతదేశంలోకి ఎంటర్ కాలే. ఇప్పుడు ఎంటర్ అవుద్ది.